నటనలో నాటకీయత పాలును తగ్గించి సహజత్వం ఉట్టిపడేలా సన్నివేశాలను రక్తి కట్టించడం జయసుధ నటనా శైలి. అందుకే ఆమెను సినీ పండితులు సహజ నటి అని ప్రశంసిస్తారు. పిల్లలు, పెద్దలు, యువకులు, స్త్రీలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవుతారు. యాక్టింగ్లోనే కాదు, డాన్స్లోనూ మంచి ఈజ్తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు జయసుధ. తరాలు మారుతున్నా తరగని తన నటనా పటిమతో అందర్నీ అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 300 చిత్రాల్లో నటించి నేషనల్ లెవెల్లో స్టార్ హీరోయిన్ గా హవాని కొనసాగించారు. జయసుధగా తెలుగు సినీ ప్రియులందరికీ సుపరిచితులైన ఆమె అసలు పేరు నిడదవోలు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. ఆవిడ మాతృభాష తెలుగు. ప్రముఖ దర్శకురాలు నటి విజయనిర్మలకు స్వయాన మేనకోడలు జయసుధ. జయసుధ నటించిన తొలి చిత్రం లక్ష్మీదీపక్ దర్శకత్వంలో హీరో కృష్ణ నిర్మించగా 1972లో విడుదలైన పండంటి కాపురం. ఆనాటి నుంచి అవిశ్రాంతంగా ఆమె సినిమా రంగంలో కథానాయికగా, క్యారెక్టర్ నటిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రఖ్యాత దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన 25 సినిమాలు విడుదలై ఓ రికార్డును నెలకొల్పాయి. దర్శకరత్న దాసనారాయణరావు దర్శకత్వంలో అత్యధికంగా 27 చిత్రాల్లో నటించారు. జయసుధ ప్రఖ్యాత హిందీ నటుడు జితేంద్రకు కజినైన నితిన్ కపూర్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు. 1986లో పెద్ద కొడుకు నిహార్, 1990లో చిన్న కొడుకు శ్రేయంత్ పుట్టారు. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. పేదరికం వలన వైద్యం చేయించుకోలేని బాలలకు సహాయం చేయడానికి ఇటీవల ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు జయసుధ. నటరత్న ఎన్టీఆర్తో కలిసి జయసుధ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ సంచలనాలే. సెంటిమెంట్, ప్యాథటిక్ సీన్స్ లో కన్నీళ్లు పెట్టించిన ఆమె రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ లో విజిల్స్ వేయించేది. అందుకే ఆమెను 3 తరాల ప్రేక్షకులు ఘనంగా ఆదరించారు. అమాయక పల్లె యువతిగా, అందాల పక్కింటి అమ్మాయిగా, మదిని దోచే ప్రేయసిగా, ఇంటిని దిద్దే ఇల్లాలిగా, బిడ్డలను సాకే తల్లిగా ఏ పాత్రని పోషించినా సహజ రీతిలో ఒదిగిపోయిన నటి జయసుధ. ఆమె ఇంకా మరెన్నో అద్భుత పాత్రలను పోషించి మనల్ని అలరించాలని కోరుకుందాం.